హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినయ్ అశ్వత్ కుమార్. ఈరోజు రైడ్ వచ్చేసి మనం చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్లోని కైలాసగిరి కేవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉంది, చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్. అండ్ మదనపల్లి నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 11:20 అవుతుంది. ఎగ్జాక్ట్ రీచింగ్ టైం వచ్చేసి 1 hour 20 minutes అయితే చూపిస్తుంది ప్రజెంట్. చూద్దాం ఎంతసేపు పడుతుందో. చిత్తూరు బస్ స్టాండ్ నుంచే వాక్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ ఇంకా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటే సో అందుకని స్కిప్ చేసా. సో ప్రజెంట్ అయితే మనం మదనపల్లి టు బెంగళూరు రూట్లో ఉన్నాం. సో యాక్చువల్గా వ్లాగ్ చేసి కొద్దిగా గ్యాప్ వచ్చింది 2 weeks వరకు. అందుకే ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తుంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టుంది. నో ప్రాబ్లం. ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది కూడా చెప్తాను. సో మధ్యలో నాకు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, ఒక 2 weeks బ్యాక్ అయితే నేను అన్న బైక్లో వెళ్తుంటా అంటే వర్షం పడుతుంది బాగా గట్టిగా. సో ఏదో వర్క్ మీద వెళ్తున్నాం, కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక నా ముందర వాడు చిన్న మిస్టేక్ చేసిన దానివల్ల మేమైతే పడిపోయాం బైక్లోంచి. పడిపోవడం అంటే అది సడన్ బ్రేక్ వేసాడు నా ముందరవాడు. యాక్చువల్గా పూర్తిగా వాడి మిస్టేకే. సో దానివల్ల ఏమైందంటే మేము స్కిడ్ అయిపోయి పడిపోయాం. దానివల్ల నాకు ఇక్కడ దెబ్బ కూడా తగిలింది మోచేతికి. దానివల్ల నేను ఒక 7 days అయితే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. పడిన తర్వాత నాకేమైందంటే చిన్న దెబ్బలా కనపడింది, కాకపోతే ఏంటంటే నాకు అది 4 days చుక్కలు కనపడ్డాయి. స్నానం చేసినప్పుడు కానీ, దాని మీద డెటాల్తో క్లీన్ చేసుకున్నప్పుడు కానీ. ఏదో స్కిన్ మీద యాసిడ్ పడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా యాక్చువల్గా నాకు షర్ట్ వేసుకోవాలంటేనే పెయిన్గా అనిపించింది మోచేతి వరకు. సో ఇంకా అంత రచ్చ చేసుకొని వ్లాగ్ చేస్తే ఇంకా అది ఇంకో తలనొప్పి అవుతుందని చెప్పి నేను చేయలేదు. అందుకే సో ఇప్పుడైతే మనం కర్ణాటకకి వెళ్తున్నాం. కర్ణాటక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 8 kilometers అంతే. వన్స్ చిప్పిల్ దాటిన తర్వాత మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. నాకు ఈ బైక్ తోలుతుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు స్కూటీ తోలి ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న కంఫర్టే వేరు, ఫస్ట్ క్లాస్ కంఫర్ట్ అంతే. ఎంత లాంగ్ అయినా కొట్టేచ్చు ఈ బైక్లో, నాకు అదే నచ్చింది బాగా. సో యాక్చువల్గా నేను పెట్రోల్ అయితే వన్స్ కర్ణాటక ఎంటర్ అయిపోయాక అక్కడ పట్టిస్తాను, ఎందుకంటే మదనపల్లికి కర్ణాటకకి ఆంధ్రాకి కర్ణాటకకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 4 to 5 rupees అయితే డిఫరెన్స్ ఉంది. ఆంధ్రాలో అయితే ఇప్పుడు 87.47 సంథింగ్ ఉంటే, కర్ణాటకలో మాత్రం 83.79 సంథింగ్ ఉంది. దాదాపుగా 4, 5, 6, 7 4 rupees డిఫరెన్స్ ఉంది. చూద్దాం, వన్స్ కర్ణాటక ఎంటర్ అయిపోయాక అక్కడే పట్టించేస్తా పెట్రోల్ మాత్రం. ఇన్ని రోజులు వ్లాగ్ మాత్రం చాలా మిస్ అయ్యా. ఇదొక చెక్ పోస్ట్, ఇది చిప్పిలి చెక్ పోస్ట్. ఇంకా నెక్స్ట్ కర్ణాటక బార్డర్. నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి ట్రై చేయండి బండి తోలే వాళ్ళు. ఎందుకంటే నేను లాస్ట్ తిరుత్తని రైడర్లు వచ్చినప్పుడు హాఫ్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాయి కదా. తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే ఎండకి ఏమైందంటే ఇక్కడ మొత్తం కలర్ షేడ్ అయిపోయింది, మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇక్కడంతా మామూలు బాడీ కలర్ వైట్ ఉంది, కాకపోతే ఇక్కడంతా అంటే ఆ షర్టు దాటినిచ్చి మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఏ రైడ్ ప్లాన్ చేసినా కూడా ఫుల్ హ్యాండ్స్ లేదా జాకెట్ వేసుకొని వెళ్తా.
రైడింగ్ జాకెట్ ఉంది నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనమేం మరీ లాంగ్ వెళ్ళట్లేదు కాబట్టి సో జాకెట్ అయితే వేసుకోలేదు ఇప్పుడు. కాకపోతే అంటే గ్లౌజులు ఒక 50 కిలోమీటర్స్ అయినా సరే నేను కంపల్సరీగా గ్లౌజెస్ అయితే వేసుకుంటా. లాస్ట్ యాక్సిడెంట్ అయితే జరిగింది, అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయా. బైక్ ఎక్కితే మాత్రం లోకల్లో కాదు, లోకల్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే అంటే మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి. ఒక జాకెట్ అవ్వచ్చు, గ్లౌజెస్ అవ్వచ్చు, గార్డ్స్ అయితే ఇంకా బెస్ట్. పోలీసులు ఉన్నారు, కాకపోతే ఎవరు ఆపలేదు. చూద్దాం. ఇక్కడ దాటి నుంచి ఇంకా ఎక్కడ చెక్ పోస్ట్ అయితే ఉండదు. ఇంకా ముందరైతే ఉంది కానీ అది మాత్రం ఓన్లీ హెవీ లోడ్ వెహికల్స్ని మాత్రమే చెక్ చేస్తారు. సో మెయిన్ చెక్ పోస్ట్ అయితే కర్ణాటక బార్డర్ అయితే ఇప్పుడు దాటి వచ్చాం. కాప్స్ అయితే ఉన్నారు కానీ మనల్ని అయితే ఆపలేదు. ఎందుకు ఆపుతారు? హెల్మెట్ అన్నీ మనం వేసుకున్నాం కదా. ఒక దరిద్రమైన రోడ్లోకి మనం ఎంటర్ అయిపోయాం. చూడండి ఒకసారి ఎంత దరిద్రంగా ఉన్నాయి రోడ్స్. ఇక్కడ నుంచి ఒకటే మీ జిక్కు. నా డియోతో పోలిస్తే కంఫర్ట్ అయితే సూపర్ ఉంది, కానీ ఈ రోడ్స్లో ఏ బైక్ అయినా ఒకటే. ఇంకా స్పోర్ట్స్ బైక్ తీసుకొస్తే మాత్రం ఏ పార్ట్స్ అక్కడ ఊడిపోతాయేమో నాకు తెలిసి, కదిలిపోతాయి పార్ట్స్ మొత్తం బైక్వి. వెంటనే పెట్రోల్ బంక్ ఎత్తుక్కోవాలి, ఎందుకంటే ఫ్యూయల్ కూడా అయిపోవచ్చింది. ప్రజెంట్ అయితే రిజర్వ్లో అయితే ఏం పడలేదు. రిజర్వ్లో పడితే కూడా 3 లీటర్స్ ఉన్నట్టు. చూద్దాం. నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉన్నట్టు నాకు గుర్తు. చూద్దాం, అక్కడ పెట్రోల్ ఉంటే పట్టించేద్దాం. దాని దాటి నుంచి వెళ్ళాలంటే ఇంకా అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంత దూరం కష్టం. జస్ట్ ఇంక రాగానే పెట్రోల్ బంక్లో పట్టించేద్దాం. చూడండి అటువైపు ఎలా ఉందో రోడ్డు. నైట్ టైం వస్తే మాత్రం చుక్కాలే 2 వీలర్లో. 2 months బ్యాక్ అయితే నేను నైట్ టైం వచ్చిన, ఎప్పుడు 10:30 అలా అవుతుంది, ఏదో వర్క్ చూసుకొని బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మాత్రం నిజంగా చుక్కలు చూసినా నేనైతే. అందులో ఇంకా వర్షం పడింది, రోడ్లంతా మొత్తం నిండిపోయాయి. అయితే నాకైతే అలాంటి గుంటలు కూడా కనపడలేదు. నాకు తెలిసి 5-6 సార్లు అయితే దింపిన దమ్మే అని. దెబ్బ మాత్రం గట్టిగానే పడింది స్కూటీకి అప్పుడు. కాకపోతే భుజమున తట్టుకునింది. చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి రోడ్స్. కొద్దిగా అలవాటు పడాలి బైక్కి. తోలేస్తున్నా కానీ మంచి గట్టి స్పీడ్ కొట్టాలంటే కొంచెం అలవాటు పడాలి హ్యాండిల్ చేయడానికి. చూడండి ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 83.99, 84 రూపీస్ అనుకోండి. 5, 6, 7, 3 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే నాకు తెలిసి 83నే ఉంటుంది. లేదా డియమ్మ. ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ నిల్లు. ఇప్పుడు ఎలా ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకో నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి. వస్తుంది అనుకోండి, కాకపోతే ఏంటంటే చిన్న టెన్షన్. పెట్రోల్ అక్కడ కూడా లేదంటే టార్చరే. బెంగళూరు 109, హోస్కోట్ 81, చింతామణి 42 కిలోమీటర్స్. ఇప్పుడు లక్ష్మీపురం క్రాస్లో ఉన్నాం. పెట్రోల్ బంక్ అయితే ఉండాలి లెఫ్ట్లో. ఇక్కడ అంతే ఉంది పెట్రోల్ అయితే 83.99 రూపీస్. ₹320కి 3.81 లీటర్స్. ఓహో ఆఫ్ ట్యాంక్. ఓకే ఆఫ్ ట్యాంక్ అంటే 13 లీటర్స్ దీని కెపాసిటీ. అంటే 6.5 లీటర్. ఓహో 6.5 లీటర్ ఉందా మాంబు. ఈ బండి గురించి మీకు ఒకటి చెప్తాను. యాక్చువల్గా ఈ బైక్ అయితే నాది కాదు, మా అన్నది. 2 months టచ్ చేయకుండా పెట్టారు బెంగళూరులో అయితే బైక్ని. నమ్ముతారు లేదు, నేనైతే బెంగళూరులో చూసినప్పుడు ఇది ఎలా ఉందంటే బండి పైన హ్యాండిల్ టచ్ చేసినా కూడా ఇంత 1 ఇంచ్ మందం మట్టి మొత్తం ఉంది. అంటే అంత దుమ్ముగా ఉంది బైక్. దగ్గరలో వాటర్ వాష్ ఉంది కాబట్టి సరిపోయింది, వాటర్ వాష్ చేయించేసాము.
వాటర్ వాష్ చేయించాక షోరూమ్ టైప్ ఉంది బండి అయితే మాత్రం. నాకైతే ఈ బైక్ గురించి ఏం తెలియదు. నా స్కూటీ వరకు కండిషన్ గురించి నాకు తెలుసు కాబట్టి, అంటే రెగ్యులర్గా నేను స్కూటీ తోలుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. కాకపోతే ఈ బైక్ నేను రెగ్యులర్గా అయితే నేను ఎప్పుడు టచ్ చేయలేదు. రేర్ ఎప్పుడో అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వరకు నేను వాడాను. కానీ లాంగ్ తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంకొచ్చే వ్లాగ్స్ అన్నీ ఈ బైక్ మీద ఉంటాయి, ఎందుకంటే ఈ బైక్ మా అన్న నాకు ఇచ్చాడు. ఇట్లా వ్లాగ్స్ చేసుకుంటానని. సపోజ్ వ్లాగ్స్ చేయలేదే అనుకోండి, నేనైతే నాకు ఈ బైక్ గురించి ఆలోచన లేదు, అసలు బైక్స్ గురించి ఆలోచన లేదు. కానీ ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి బైక్స్ తీసుకున్నాను. లేదంటే ఇప్పుడు ఇంకా నేను జాబ్ చేసి అప్పుడు తీసుకునేవాడినేమో ఒక మంచి హయ్యర్ సీసీ బైక్. కానీ ఇప్పుడే నేను హయ్యర్ సీసీ బైక్ని టచ్ చేశాను. ఇలాంటి రోడ్స్లో కొంచెం కష్టం నిజం చెప్పాలంటే. ఇలాంటి గతుకుల రోడ్లు అయితే ఈ బైక్ కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. కానీ వన్స్ హైవే ఎక్కితే మాత్రం రేస్ గుర్రమే ఈ బైక్, నేను గమనించాను. కానీ ఇలాంటి రోడ్లో ఇలాంటి చిరాకు ఉంది నాకైతే. పెట్రోల్ ఉన్నంత వరకు రేస్ గుర్రం, పెట్రోల్ అయిపోతే మాత్రం దీని సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎనుముందోళ్ళంటే తర్వాత వన్స్ రిజర్వ్లో పడిందంటే మాత్రం ఇంకా అలర్ట్ అయిపోవాలి, పెట్రోల్ కోసం ఎత్తుక్కోవాలి. రూట్ మ్యాప్స్ అయితే హ్యాండ్ ఇచ్చింది. ఇందాక అన్నని అడిగితే వచ్చిన రూట్లోనే వెనక్కి పొమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో గుర్తు చెప్పాడు, అక్కడికి వెళ్ళి చూడాలి. ఇప్పుడైతే కరెక్ట్ రూట్కి వచ్చినాం. ఇది మాత్రం ఇప్పటికీ తప్పుడు రూటే చూపిస్తాను. ఈ గూగుల్ మ్యాప్స్ అయితే మాకు యూజ్ అవ్వలేదు, కానీ హ్యూమన్ మ్యాప్స్ అయితే మాకు బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని అడిగితే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని కరెక్ట్ రూట్ అయితే చెప్పారు. ఓహోహో, సూపర్ వ్యూ. ఇప్పుడు అడుగుతున్నా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమి పైకి ఎక్కే కొద్ది కూడా ఎలాగ మారిపోతుందంటే అలా మారిపోతుంది క్లైమేట్. పక్కకి జరగండి, పిల్లది భలే ఉంది. ఓ ఓ ఓ ఏంది ఇది హైలైట్. ఓహో చూడండి ఒకసారి, క్యాక్ అంత వ్యూ సూపర్ ఉంది వ్యూ. ఏనా అట్లే పోతా ఉంటాం కిందకి. చిన్న సైజు చెరువులాగా ఉంది, కాకపోతే దగ్గరికి వచ్చేసేసరికి డ్యామ్ చేసినాం. అదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చేసి పైకి నడుచుకు వెళ్ళాలి. ఇదే కొండ. నాకు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ కోతులతో జాగ్రత్త అని చెప్పారు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అయితే కైలాసగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ అంటే ఇది ఒక కేవ్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమంటే, యాక్చువల్గా ఇది కొండని మనుషులే గృహలాగా తయారు చేశారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే లోపల దేవుడి విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తా. మ్యాక్సిమం లోపలైతే టెంపుల్లో కెమెరాలో లేదని చెప్పారు. చూస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇప్పుడైతే ఎక్కుతున్నాం కొండ. ఈ మెట్లు కూడా కాదు, మొత్తం బండరాలు. టెంపుల్ చూడండి, పైకి మాత్రం పైకి మాత్రం కొండలా కనపడుతుంది, లోపల మొత్తం గృహే. ఇదంతా నడుచుకుంటూ ఎక్కాలి. అర్థమవుతుంది దానికి. ఓయ్, టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది. చాలా హైట్ ఉంది. కెమెరా బ్యాగ్లో పెట్టేసి. మొత్తం 4 గేట్స్ అనమాట. ఈ 3 క్లోజ్. అక్కడ ఉంది వచ్చి ఎంట్రీ లోపలికి. కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ 3 క్లోజ్. చూడండి ఎంత హైట్ ఉందో. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సరే చూడండి,
ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. ఇంకా దీనిపై నుంచి వాటర్ పడితే ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, రీసౌండే లోపల. ఓహో సూపర్. ఇక్కడ హోమం చేస్తే గాలి మొత్తం, వేడి గాలి మొత్తం బయట వెళ్ళడానికి అది పైన అది ఐరన్. అంతా మనుషులు తయారు చేసిన గృహ. దర్శనానికి వెళ్తున్నాం. లోపలికి అయితే కెమెరా నాటలో. ఓకే, ఇటు వెళ్తే లోపల అక్కడ ఉన్నారు జనాలు, అక్కడైతే దేవుడి టెంపుల్ అయితే ఉంది, వెళ్దాం. సరే, బయటికి అయితే వచ్చేసాం. ఎప్పుడు వచ్చేసాం బయటికి? లోపల మాత్రం చల్లగా ఉంది, బయటికి వస్తే మాత్రం ఎండ. హోగో హోగో. గట్టిగా వర్షం పడినప్పుడు మాత్రం అటు ఉంది కదా మధ్యలో, ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రం సూపర్ ఉంటుంది. దట్స్ టైమ్స్ విజిట్ చేసినామంటే అసలు అద్భుతం, సూపర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన టైంలో ఎండ చాలా తక్కువగా ఉంది, అది మాకు మంచి ప్లస్ అయింది అంతే. క్లైమేట్ కూడా చాలా చాలా చల్లగా ఉంది. సో ఫ్యామిలీతో సహా వచ్చి విజిట్ చేసే అంత వాతావరణం అయితే ఇక్కడ ఉంది. మ్యాక్సిమం ఫ్యామిలీతోనే వస్తున్నారు, కపుల్స్ ఫ్యామిలీస్ తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే చేయండి. 65 kilometers, 64 to 65, అంటే మధ్యలో మాకు ఒక ఎక్స్ట్రా 6 kilometers యాడ్ అయింది కాబట్టి 60 అనుకోండి. సో మీరు మదనపల్లి మీదుగా రావాలనుకుంటే అట్ ఎ టైం 60 kilometers పడుతుంది. అలాగే మీరు మదనపల్లిలో విజిట్ చేయాలనుకుంటే హార్స్లీస్ కూడా మీకు దగ్గరగా నియరెస్ట్ ప్లేస్లో అది కూడా ఉంటుంది. సో రెండు కవర్ అయ్యేట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు.